మా వాళ్ళు మంట మంటించారు. అన్ని చిన్న చిన్న అన్ని కట్లు పెడతారు చూడండి. దూపం నీకుమా ఈ దీపం కార్తీక దూపం. కార్తీక దూపమా? దూపం కార్తీక మాసంలో కార్తీక దూపాలు. కార్తీక మాసమేనా? కాదు నెక్స్ట్ వస్తుంది. నాకేస్తారు అబ్బాయి దూపాలు. చూడండి ఎగ్స్ ఉడకబెడుతున్నాం. చూడండి ఎగ్స్ చాలా లావు ఉన్నాయి. దాంట్లో వేస్తే ఇంకా లావు అవుతాయి. ఎగ్గులు లావు అవుతాయా? ఎగ్గులు ఎట్లా లావు అవుతాయి? ఎగ్గులు లావు అవుతాయా? ఇప్పుడు చూడు లావు అవుతున్నా చూడు. అది లావు అయినాయా? ఎట్లా అయ్యా? చూడండి ఇప్పుడు ఎగ్ చేస్తున్నాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మనం ఎగ్స్ ఉడకటానికి. అంటే సాల్ట్ వేస్తే ఎగ్స్ ఉడుకుతుంది. మంచిగా ఉడుకుతాయి బ్రో. అవునా? మంచిగంటే ఎలా ఉడుకుతాయి అన్న? ఏం చేస్తున్నావు అన్న? నీళ్ళు పెట్టడానికి పాదులు తోగుతున్నాం. నువ్వు పాదులు తోలు, నేను అంతలోకి కర్ర కొడతా. బావ అక్కడ వాటిని ఎగ్గులు ఉడకబెడుతుంది. పెట్టి ఫస్ట్ సైడ్కి ఒక సైడ్ ఈ చెప్పి ఇప్పుడు అదే ఉన్నది. పెట్టి పుష్ప పెట్టి పుష్ప వంక పెట్టు జస్ట్ ఇదే రావాలా? ఎట్లుంటే నాకు వచ్చి నీకు అట్లా, నీకు వచ్చి నాకు అట్లా. అయినా ఒక చెప్పి ఇదే చేయని టూపు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ గుడ్లన్నీ ఉడికినాయి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఉంచేసి తీసేద్దాం. ఎందుకంటే ఎక్కువ ఉడికినా కానీ మళ్ళీ బాగోదు. బాగా వచ్చినాయి గుడ్డు కూడా సూపర్ ఉన్నాయి. నేను అన్నట్టు లావు కూడా అయినాయి, లావు కూడా అయినాయి. చూడండి కొండంత లావు అయినాయి, ఎనకుండా కొండంత లావు అయినాయి. కొన్నంత లావు కాలేదు కానీ జస్ట్ అట్లు గుడ్డి పైన లావు అయిద్దా బ్రో? ఐదుగా లావు. అవునా? ఏదో ఒకసారి చూపి పట్టుకుంటుంది కాలేదు, మామూలు కాదు. యాడ కాలేదు బా అన్న. గుడ్డు కింద ఎలా తెలుసుకుంటావు? లేపేద్దాం, అటు కొడతాం. ఏమైంది? వచ్చింది నెర్రత్తి ఉడికినట్టేనా? ఆహా, ఒకసారి పట్టుకొని చూడవా? కాళ్ళ నోట్లో వేసుకో. మా తమ్ముడు నావైనా ప్రయోగాలు చేస్తుండే, మామూలు లేదు. గుడ్లు తినాలి, ఆ కొండెక్కాలి, ఎక్కుదాం అంతేనా? అందుకనే గుడ్లు బలం కోసం రోజు ఒక గుడ్డు తినండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓహో, గుడ్డు అంటే ఏ పడితే ఆ గుడ్డు తినేవు. కోడిగుడ్డు తినండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. గుడ్లు అయితే ఉడికినాయి. ఈ గుడ్లు పక్కన పెట్టుకుందాం. ఈ గుడ్లు కొద్దిగా చల్లటి నీళ్ళలో వేసుకుందాం, ఎందుకంటే పొట్టు వచ్చేటప్పుడు కాలకుండా.
ఎప్పుడు అదేనా కొద్దిగా మార్చు బీటు. ఏముంది కలుపుతున్నావు? ఏం లేదు. కొంచెం నెయ్యి వేసి సేమియాన్ని ఫ్రై చేద్దాం. నెయ్యి కమ్మటాసం వస్తుంది. చూడు ఒకసారి వాసన ఎట్టుదే. కమ్మగుంది, కమ్మటాసం వస్తుంది నెయ్యి. అప్పుడు ఆ నెయ్యిలో మేము ఇప్పుడు సేమియా వేసి కొద్దిగా రోస్ట్ చేస్తాం. ఒక డ్రాపు నా లక్కీ డ్రాపు సూపర్ ఉంటుంది. సేమియా అసలు చూడండి, ఆ సేమియా వేసి తిప్పుతుంటే వాసనకి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇది సౌమ్యానా సేమియానా? సేమియా, సౌమ్య కాదు సేమియా. చూడండి ఎలా ఉన్నాయో. ఇది సేమియాకి పేరు ఎట్లా వచ్చిందో తెలుసా నీకు? తెలియదు. సౌమ్య పేరుని సేమియా చేశారా? ఏం కట్లెట్? వర్మశీల కట్లెట్ బజ్జీ. ఎప్పుడు తిప్పు అంటే నడుము తిప్పుతూ ఇది తిప్పుతూ ఇంకేమన్నా తిప్పవా? గంట తిప్పుతున్నాగా. సేమియా గోల్డ్ కలర్కి మారిపోతుంది. సేమియా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా కొద్దిగా నెయ్యిలో అనేది మనం తిప్పుకుందాం. విరిగిపోయింది. పై బాపురా. అంతా అయిపోయిన తర్వాత తింటుంటే కూడా ఒక రేంజ్లో ఉంటుంది. ఏంటిది ఇది మీరు తయారు చేసేది ఇప్పుడు? ఎగ్గు వర్మసెల్ కట్లెట్ బజ్జీ. ఏమేం కావాలి వీటికి? ఎగ్గు, సేమియా, నెయ్యి, శనగపిండి, ఓకే, లైట్గా మసాలా. నెయ్యిలో వేయించిన తర్వాత ఆ రేంజ్లో వచ్చినాయి, బాగా వచ్చినాయి. గోల్డ్ కలర్ లైట్ బిస్కెట్, గోల్డ్ బిస్కెట్ అనుకున్నారు. గోల్డ్ అంటే చాలా రేట్ ఉంది. సేమియా ఎగ్ రోలుస్తున్నాం. చూడండి ఎంత చక్కగా పెంకు కొడుతుందో. చల్లటి నీళ్ళల్లో వేస్తే మనం తీయడానికి బాగుంటుంది. పెంకు కూడా బాగా వస్తుంది. ఇప్పుడు కాదు, కొద్దిసేపు ఆగితే ఎగ్ వర్మశీల కట్లెట్ వస్తుంది. అప్పుడు చూపిస్తాం. గుడ్లన్నీ పైన పొట్టు తీసేసినాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మసాలా ప్రిపేర్ చేస్తున్నాము. అట్నే నేను ఎగ్కి కొన్ని ఘాట్లు పెడుతున్నా మసాలా లోపలికి పోవడానికి. తాల్చమ్ముడు దానికి కొద్ది కారం, ఉప్పు, మసాలా వేసి కొద్ది కలుపుకుందాం. ఎన్ని కలవాలంటే వాటర్ కావాలి. వాటర్ ఒకసారి మొత్తం ఇట్లా మామూలుగా మిక్స్ చేసుకొని మంజీరా వాటర్. వెరీ గుడ్, గుడ్ బాయ్. కారం ఎక్కువ, సాల్ట్ తక్కువైందే. ఎక్కిందే. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఆయిల్ అయితే పోసుకున్నాం. అది హీట్ చేసిన తర్వాత మనం మసాలా అన్నీ పట్టించిన కోడిగుడ్డు కదా, దాన్ని సేమియాలో టచ్అప్ చేసుకొని దీంట్లో వేసుకుందాం. అప్పుడు మీకు అర్థమైద్ది వీళ్ళు ఎందుకు ఎగ్ వర్మసెల్ కట్లెట్ అన్నది. మీకు చూడండి, మీకే అర్థమైద్ది. తిప్పితే కాలిద్దే. మనకి తినడం ఇలా కూడా ఉపయోగపడుతుంది. వేస్తే పండుతుంది. యాడ్ చేస్తున్నాం దీనికి సేమియా టచింగ్ చేసి మసాలా కట్లెట్. ఇప్పుడు చూడండి, దానికి సేమియా యాడ్ చేశాను. మసాలా అన్ని పట్టించిన గుడ్డుకి చూడండి వేస్తున్నాను. ఎన్ని కొంగు చూడండి. తీసిన తర్వాత అసలు ఏ రేంజ్లో ఉన్నాయో చూడండి. ఎగ్ వర్మశీల బజ్జీ, కట్లెట్ బజ్జీ చాలా మంచిది. అంతలా వచ్చింది. ఇంకా ఇంత పొంగాలి. రోజుకి పొంగేదని చెప్పి నూనె వేసుకునే పొంగుద్ది. ఎగ్గులు తిని పొంగించుకోవాలి. ఇన్నింగ్ దాకా మొత్తం చెప్పుకుంటూ వచ్చాము. చూడండి, కట్లెట్ ఎగ్ కట్లెట్ బజ్జీ సేమియాతో చేసినాం. సూపర్ ఉంది, ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి, మీరు కూడా ఇంట్లో కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి చూద్దాం.
ఇగో నిమ్మకాయ అన్నీ గార్నిష్ చేసుకున్నాం. మామూలు లేదు. చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా, తప్పకుండా ట్రై చేయండి. నేను మాట్లాడితే నేను తినలేను కదా, అందుకు నేను తింటున్నా. మేము కూడా తింటున్నాం. ఒక దెబ్బగా అయిపోయింది గుడ్డు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంది. ఈ మాకు వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూడండి. ఈ వర్మశీల కట్లెట్ తీసుకొని చేలోకి పోతుంటే మనవటానికి పోతున్నా. చూడండి ఎట్లా ఉందో. ఒక డేంజర్ ఉంది. నేను పోతున్నా. ఈ చెట్ల మధ్యలో ఈ వర్మశిల కట్లెట్ తింటుంటే పైన వాతావరణం, కింద నీళ్ళు పెడుతున్నా, అసలు మామూలుగా లేదు. అమేజింగ్ ఉంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. అసలు ఈ పైన వాతావరణం, ఈ ఎగ్గు తింటుంటే నోట్లోంచి మాటలు రావట్లేదు. సూపర్ ఉంది, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఫుల్ వీడియో వాచ్. గుడ్ చూడండి.